నల్లని మబ్బుల మధ్యకు వెళ్ళి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే మీరే. నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడే వేళ, ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. కష్టాలు కవాదు చేశాయి, గర్వపు కీళ్ళే విరిచాయి, కాళ్ళకు పుళ్ళే అయ్యాయి, అయ్యో మేళ్ళు విత్తలు మాయమే, అయ్యో పేళ్ళ బతుకై పాయమే. మళ్ళీ పడుకున్నావేంటి? లే బా, ఇంకేం చెయ్యాలి? పళ్ళు తోమాలి. ఇదిగో తీసుకో. దీంతోనా? ఎలా తోమ్తారు? పేస్ట్, బ్రష్, టంగ్ క్లీనర్ లేవా? ఏంటి నువ్వు రోజు చేసే పనులు నీతో చేయిస్తే నీ గతం గుర్తొస్తుందనుకుంటే ఇలా మాట్లాడుతున్నావు? అందుకేనా ఈ పనులన్నీ నాతో చేయించావు? అవును, ఏమీ గుర్తులేదా? నడుం నొప్పొచ్చింది. అదేంటి, ఎంత పని చేసినా అలసిపోవు కదా నువ్వు? నేను అలసిపోయాను. మీరనుకునే నేను కాదు. నేను ఎవరో ఏంటో కాదు, నువ్వు నా మంగవే. కాదు, నేను ఈ పనులన్నీ ఎప్పుడు చేయలేదు. చేశావు, నువ్వే గతం మర్చిపోయావంతే. నీతో వాదించడం వేస్ట్. కాఫీ ఇస్తావా? పళ్ళు తోము, ఇస్తాను. డెఫినెట్గా నేను మంగని కాదు. నేనింకెవరో? నేనెవర్ని? హూ యామ్ ఐ? నేనెవర్ని? ఏమండి, పెళ్లి పట్టుమని 10 రోజులు కూడా లేదు. చేయాల్సిన పనులేమో చాలా ఉన్నాయి. మీరిలా తీరిగ్గా కూర్చుంటే ఎలాగండి? పెళ్లి సంగతేమో కాని ఆ పేరుతో మీ హడావిడి చాలా ఎక్కువైపోయింది వదినా. నా కొడుకు పెళ్లికి నేను హడావిడి చేయక బయటి వాళ్ళో ఊళ్ళో వాళ్ళో చేస్తారా వదినా? మీరు మళ్ళీ మొదలు పెట్టకండి. ఈరోజు అందరం పెళ్లి బట్టలు కొనడానికి వెళుతున్నాం. స్వరూప వాళ్ళని కూడా తీసుకెళ్దామండి. మధ్యలో వాళ్ళెందుకు? కాబోయే వియ్యంకులం కలిసి షాపింగ్ చేస్తే తప్పేంటి? అయినా నిత్యకి మనం పెళ్లి చీర పెట్టాలి. తనకెలాంటి చీర కావాలో తనని సెలెక్ట్ చేసుకోమంటే సరే. అయితే వాళ్ళకి ఫోన్ చేసి రమ్మని చెప్పు కల్పన. ఎందుకు మావయ్య? బావక్కడే ఉన్నాడు కదా, నేను వెళ్ళి అందర్నీ తీసుకొస్తాను. పని కట్టుకుని వెళ్తాను అంటున్నావు, అంత శ్రద్ధేంటమ్మా? స్వయంగా వెళ్లి పిలిస్తే సాంప్రదాయబద్ధంగా ఉంటుందని దీని అభిప్రాయం. వంకరగా ఆలోచించి వంకలు పెట్టకొదినా. మీ మాటల యుద్ధం ఆపి రెడీ అవ్వండి. స్వప్న, నువ్వు వెళ్ళి భావను, నిత్యను, స్వరూప గారిని తీసుకురా. నేను జేజికి చెప్తాను. అబ్బా, మీ సమస్యకు పరిష్కారం లేదు. జరగబోయే మరో మరణాన్ని ఈ తరం కూడా ఆపలేదు. ఏంటమ్మమ్మా అలా ఉన్నారు?
2 రోజుల నుంచి సరిగా తినడం లేదు, మాతో మాట్లాడడం కూడా లేదు. జరగబోయే విపత్తుని ఆపే శక్తి లేనప్పుడు ఇంకేం చెయ్యనురా. మీరింకా ఆ ధ్యాసలోనే ఉన్నారా? జరిగేది జరగక మానదు, వదిలేయండి అమ్మమ్మ. చూస్తూ చూస్తూ ఒక నిండు ప్రాణం బలి కాబోతుంటే ఎలా వదిలేయండిరా? ఏం జరుగుతుందో మనకు తెలీదు, జరగబోయేదాన్ని మనం ఆపలేం. అలాంటప్పుడు నిమిత్త మాత్రులుగా ఉండి మన పని మనం చేసుకోవాలి తప్ప ఇలా నిర్లిప్తంగా ఉండడం ఎంతవరకు సమంజసం అమ్మమ్మ? ఇంకేం ఆలోచించకండి, పెళ్లి బట్టలు కొంటున్నాము, మీరు కూడా వెళదాం రండి. ఎందుకురా? కొన్న బట్టలు కొత్త పెళ్లి కూతురి శవం మీద కప్పటానికా? అమ్మమ్మ! అవునరా, జరగబోయేది పెళ్లి కాదు, చావు. చాలు, ఆపండి అమ్మమ్మ. ఏంటి ఎన్నడూ లేని అన్నయ్య అమ్మమ్మ మీద అంతలా అరుస్తున్నాడు? ఏమై ఉంటుంది? మీరు చెప్తున్న శాపం ఏమీ లేదు. జరిగిన దుర్ఘటనలకు శాపానికి ముడిపెట్టలేను. శాపమేంటి? సంఘటనలేంటి? మీరు షాపింగ్కి రాకపోయినా పర్వాలేదు, పెళ్లికి కూడా మీకు ఇష్టమైతేనే రండి. ఈ పెళ్లి మాత్రం ఆగదు. ఏమైంది? నాకేం అర్థం కావటం లేదే. భగవంతుడా, వీడికి ఎలా చెప్తే అర్థం అవుతుంది? మార్నింగ్ బేబీ. మార్నింగ్. ఆర్ యు హ్యాపీ నౌ? నువ్విప్పుడు చాలా హ్యాపీగా ఉన్నావా అని అడుగుతున్నాను. నీ సంతోషమే నా సంతోషం బేబీ. అందుకే జై 2 days ఇక్కడ ఉండడానికి ఒప్పుకున్నాను. కావాలంటే జై ఇంకా 2 days ఇక్కడే ఉన్నా నాకే అభ్యంతరం లేదు. బేబీ ఇంకా 2 రోజులా? వద్దు మామ్. వై బేబీ? నువ్వు హ్యాపీగా ఉంటావు కదా. అంటే పెళ్లి కాకుండా ఎందుకని. కమ్ ఆన్ బేబీ, నాకలాంటి పట్టింపులేవీ లేవు. నీ ఆనందమే నాకు ముఖ్యం. పెళ్లి ఇంకా 10 రోజులే కదా ఉంది. తనని పంపించే మామ్. ఆర్ యు ష్యూర్? యా. ఓ, నీ టెన్షన్ నాకు అర్థమైంది. ఈ 10 days లో మంగని ఇక్కడికి తీసుకొచ్చి దాన్ని ప్రిపేర్ చెయ్యాలనే కదా. జై ఇక్కడుంటే అది కుదరదని అంటున్నావు. మంగనెందుకు ప్రిపేర్ చేయాలి మామ్? దాన్ని ఒప్పించాలి కదా బేబీ. దేనికి? అంతా తెలిసి అడుగుతావేంటి? ఓ, జై వచ్చిన సంతోషంలో మన ప్లాన్ మర్చిపోయినట్టున్నావు. ప్లానా? ఏం ప్లాన్? అదే, నీ ప్లేస్లో ఉన్న మంగని. హలో ఆంటీ. పెళ్లి షాపింగ్ చేయడానికి మిమ్మల్ని తీసుకురమ్మని మా మావయ్య నన్ను పంపించారు. త్వరగా బయలుదేరండి ఆంటీ. అవునవును, టైం తక్కువగా ఉంది కదా. బేబీ రెడీ అవ్వు, నేను కూడా ఫ్రెష్ అప్ అయి వస్తాను. స్వప్న, నువ్వు కూర్చో. పర్లేదంటీ. నిన్న నేను చేసిన ఫోను బాగానే పనిచేసిందన్నమాట. మా బావ ఎక్కడా? బెడ్రూమ్లో ఉన్నారు. ఆగాగు. ఆయన బాగా అలసిపోయి నిద్రపోతున్నారు. అంత అలసిపోయేంతగా ఏం చేశారు? ఏముంది, నిన్నట్నుంచి ఒకటే హగ్గులు, ముద్దులు, కబుర్లు. అబ్బా,
ఊపిరి ఆడలేదనుకో. ఛీ, సిగ్గులేదు. సిగ్గెందుకు? మీ బావ వెంట వచ్చిన స్వామీజీ చెప్పారు, మేం పాటించాం. అదిగో అదిగో మీ బావే వస్తున్నారు. కావాలంటే ఆయన్నే అడుగు. హాయ్ స్వప్న, నువ్వేంటిలా? నీకు ఇక్కడేం పని బావా? స్వామీజీ ఉండమన్నారని చెప్పాను కదా స్వప్న. నీకు కోపంగా ఉంటే ఇప్పుడే తీసుకెళ్ళిపో. అందుకే వచ్చాను. ఎక్కడ స్వామీజీ? పైన ఉన్నారు, వెళ్ళు. ఏంటి స్వప్న వచ్చింది? నేనే రప్పించాను. ఎందుకు? మిమ్మల్ని ఇక్కడి నుంచి తరిమేయటానికి. చిచ్చి, ఏంటి చారి ఈ అవతారం? మీరేమిటండి ఇక్కడ? నేను స్వామీజీ కోసం వచ్చాను. స్వామీజీనే? అది నేనే కదా. ఆయన్ని కలవాలి. డ్రెస్ వేసుకుని డోర్ తీ. కుదరదు. ఎందుకు కుదరదు? పెళ్ళాము సంసారం ఉన్న నేనే ఇలా ఉంటే సర్వం వదిలేసుకుని సన్యాసం తీసుకున్న ఆయన ఎలా ఉంటాడో ఊహించుకోండి. ఇదిగో మీరు కిందకి వెళ్ళండి, నేను స్వామీజీని పంపిస్తాను. త్వరగా తగలడమని చెప్పు. అలాగే. అందరూ నాతో ఆడుకునేవాళ్లే. నువ్వు ఒక్కడవే వచ్చావు అనుకున్నాను. నీతో పాటు నీ తోకను కూడా తెచ్చుకున్నావా బావా? తోకెవరు? ఇంకెవరు? ఆ చారిగాడు. చారిగారు ఇక్కడ లేరే. పైనున్నాడు. కొంప ముంచావు చారి. స్వప్న కనిపించి ప్లాన్ అంతా పాడు చేసావు. లేదు స్వప్న, పైన స్వామీజీయే ఉన్నారు. నేనేమైనా గుడ్డిదాన్నా? చారిని చూశాను. హరోం హర బిత్తిరి బిరబిర కాలు పెడితే కళ్యాణం కమనీయం. స్వామీజీ, పైన చారిగారున్నారా? చారి ఎవరమ్మా? మా బావ పిఏ. మీ ఇద్దరు ఒకే గదిలో ఉన్నారంట కదా? లేదమ్మా, గదిలో నేను ఒక్కడే ఉన్నాను. మరి చారి అలా ఎందుకు చెప్పాడు? అసలు అతను ఇక్కడ ఉంటే కదా చెప్పడానికి. నేను చారిని చూశాను, మాట్లాడాను. అది నీ భ్రమ. అదే పనిగా నీ మనసులో చారిని తలుచుకోవటం వల్ల నీ కళ్ళ ముందు అతని రూపం కనబడి ఉంటుంది. అంతే, కృష్ణమాయ. థ్యాంక్ గాడ్. వెల్ కవరింగ్ చారి. అస్తమానం తలుచుకోవడానికి ఆ చారిగాడేమైనా పవన్ కళ్యాణా, ప్రభాసా? ఇప్పుడు ఆ చారి కూడా ఎందుకు స్వప్న? నువ్వెందుకు వచ్చావు చెప్పు. మిమ్మల్ని అందరినీ షాపింగ్కి తీసుకురమ్మని మావయ్య చెప్పారు. త్వరగా రెడీ అయ్యి బయలుదేరండి. ఓహో, పెళ్లి బట్టలు కొంటున్నారన్నమాట. శుభం. బయలుదేరండి. నేను హిమాలయాలకు వెళ్ళిపోతాను. నా మీనాక్షి, మధుర మీనాక్షి దర్శనం చేసుకుంటాను. అప్పుడే వెళ్ళిపోతారా స్వామీజీ? షాపింగ్ మాల్లో మీ సహాయం మాకు చాలా అవసరం. ఉండండి. మళ్ళీ ఇరికించేశాడు ఈయన. ఏంటి నువ్వు రోజు చేసే పనులు నీతో చేయిస్తే నీ గతం గుర్తొస్తుందనుకుంటే ఇలా మాట్లాడుతున్నావు? ఇందాకెప్పుడో స్నానం చేయమంటే ఇంకా అలా ఉన్నావేంటి? ఈ ఇంట్లో షవర్ లేదు, ఎలా స్నానం చేసేది? రోజు ఎలా చేస్తావో అలాగే చేసి ఈ బట్టలు కట్టుకో. ఏంటి డ్రెస్? వాటిని లంగా వణి అంటారులే. నేను ఇలాంటి డ్రెస్ వేసుకుంటానా? ఎప్పుడూ వేసుకున్నట్టు ఏంటే? రోజు ఇవేగా వేసుకుంటావు. మరి ఈ డ్రెస్?
అది మీ మేడం దగ్గరికి వెళ్ళినప్పుడు వేసుకుంటావు. ఇంట్లో ఉంటే లంగావోణియే కట్టుకుంటావు కదా. అవును, ఈ మేడం మేడం అంటున్నావు, తానెవరు? నాకేం తెలుసే, ఆవిడెవరో అక్కడ నువ్వు చేసే పనేంటో ఎప్పుడైనా చెప్తే కదా. సర్లే, త్వరగా స్నానం చేసి ఆ బట్టలు కట్టుకో, గుడికి వెళ్దాం. నేను ఇది వేసుకోను. మరి ఇంకేం కట్టుకుంటావు? నాకు ఇలాంటి డ్రెస్లే కావాలి. అవి ఇంట్లో లేవే, పెద్ద పెద్ద షాపుల్లోనే ఉంటాయి. పెద్ద పెద్ద షాప్లా? మనం అక్కడికి వెళ్దాం. ఎక్కడికే? అదే ఆ పెద్ద పెద్ద షాపులకి. ఎందుకే? ఇలాంటి డ్రెస్సులు కొనడానికి. మన దగ్గర అన్ని డబ్బులు లేవు, ఉన్నవే కట్టుకో, గుడికి వెళ్దాం. లేదు, షాపింగ్కి వెళ్దాం. డబ్బులు లేవంటున్నాను కదా. ఓకే, ఊరికే వెళ్దాం. ఊరికే ఎందుకు? అక్కడికి వెళ్తే నాకు ఫ్లాష్ బ్యాక్ గుర్తొస్తుందేమో. అక్కడేలా గుర్తొస్తుంది? నాకు తెలీదు, కానీ మనం వెళ్ళి తీరాలి. ఏంటో నువ్వు నీ పిచ్చి. తీరా అక్కడికి వెళ్ళాక అది కొను ఇది కొను అంటే నా వల్ల కాదు, ముందే చెప్తున్నాను. వెళ్దామా? ఇలాగే వెళ్తామా? స్నానం చేసి ఆ బట్టలు కట్టుకో, అప్పుడు వెళ్దాం. ఇలా కట్టుకోవాలి లంగావోణి అంటే. సారీ మేడం, నైట్ మిస్ అయ్యాను. నువ్వు దాని శవం ఫోటోలు పంపనప్పుడే అది నాకు అర్థమైంది. పెద్ద ప్రొఫెషనల్ కిల్లర్ అని చెప్పావు, ఒక ఆడపిల్లని చంపలేక ఫెయిల్ అయ్యావు. ఏం చేయమంటారు? పక్కనే మీ మేనల్లుడున్నాడు. అప్పటికి చాలా ట్రై చేశాను, టార్గెట్ మిస్ అయింది. వదిలే, నీకింకో ఛాన్స్ ఇస్తున్నాను. పెళ్లి బట్టల కోసం అంతా షాపింగ్కి వస్తున్నాం, అది కూడా వస్తోంది. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ అవ్వకూడదు. షాపింగ్ మాలా? చాలా మంది ఉంటారు మేడం. కానీ నీ గురి దానిపైనే ఉండాలి. కత్తితో పొడుస్తావో, గన్తో కాలుస్తావో, లేక బాంబ్ వేసి మాల్ మొత్తం నేలమట్టం చేస్తావో అది నీ ఇష్టం, కానీ అది ఖచ్చితంగా చావాలి. అంతమందిలో మర్డర్ అంటే కష్టం మేడం. నీ ₹1 కోటి ఇస్తుంది ఎందుకు? దాన్నెక్కడో చంపేటట్టయితే నీలాంటి వాడెందుకు? 10కి 25కి గొంతుకొస్తేవాడికి అప్పచెప్పేదాన్ని. ఓకే మేడం, షాప్ అడ్రస్ టైం సెండ్ చేయండి, వస్తాను. గుడ్, వెరీ గుడ్. ఈరోజు పని పూర్తి చేసి నీ పేరు పరువు నిలబెట్టుకో. ఆంటీ, ఈరోజు నేనే కార్ డ్రైవ్ చేస్తాను. కమ్ నిత్య. బేబీ బాబు, చెప్పండి. నేను స్వామీజీని. ఎవరు కాదన్నారు? కారులో నా ప్లేస్ ఎక్కడా అని. వెనక కూర్చోండి. వెనక ఉండేది లగేజ్ కదా, నన్ను కూర్చోమంటున్నారు? అంటే మా వెనుక మీరుండి మమ్మల్ని ముందుకు నడిపిస్తారని. ఈ కవరింగ్లకి ఏమీ తక్కువ లేదు.
రండి స్వామి, మీకు ఇక్కడ కంఫర్ట్ గానే ఉంటుంది. నువ్వు ఊరుకోవమ్మా, ఊరికే ఉత్తుతుంటే మధ్యలో దొరతావు. బాడీ ఎక్కువ, బ్రెయిన్ తక్కువ. ఉండు వస్తున్నా. రాను రాను స్వామీజీలకు విలువ లేకుండా పోతుంది. జరగవమ్మా, సరిగ్గా సీటుకి సరిపోయావు. అమ్మా